ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్, చెప్పాను కదమ్మా, ఎవరు రారని. నేను మీ బాధని అర్థం చేసుకోగలను, సానుభూతి చూపించగలను. అంతే తప్ప ఈ కేసులో ఎలాంటి హెల్ప్ చేయలేను. నేనే కాదమ్మా, కార్తిక్ని ఈ కేసు నుంచి ఎవరూ బయటపడేయలేరు. పైగా ఇలాంటి కేసులు వాదించడానికి ఏ లాయర్లు కూడా ముందుకు రారు. వస్తే ప్రతి యుగంలో ఇదే ప్రశ్న, మిమ్మల్ని ఎవరు కాపాడలేరు, మిమ్మల్ని ఎవరు రక్షించలేరు అని. కానీ ఆ ప్రశ్న పుట్టిన ప్రతిసారి సమాధానంగా ఆ దేవుడే మనిషిగా వచ్చాడు. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. అంటే మా ఆయన్ని కాపాడడానికి, నిర్దోషిగా నిరూపించడానికి ఒక లాయర్ వచ్చారు. ఎవరమ్మా? దివ్య గారు, మీరా? మీరు ఈ కేసుని టేకప్ చేస్తున్నారా? ఏ చేయకూడదా? అయ్యో, అలాంటిదేం లేదు. మీరు కాన్సన్ట్రేట్ చేస్తే తిరిగే ఉంది. కార్తిక్కి బెయిల్ ఇవ్వడానికి వచ్చారా? కాదు, డైరెక్ట్గా నిర్దోషి అని ప్రూవ్ చేయడానికి వచ్చాను. ఇక్కడ కాదు, కోర్టులో. ఓహో, నా క్లయింట్తో కేస్ డీటెయిల్స్ మాట్లాడాలి. అలాగే. కానిస్టేబుల్, సెల్ ఓపెన్ చేయి. త్వరగా ఫినిష్ చేయండి మేడం. ఏమండి, నేను చెప్పాను కదా, తనే నా ఫ్రెండ్ దివ్య. హలో అండి. తను హైకోర్టు లాయర్. మీ కేసుని తనే వాదించబోతుంది. చాలా థ్యాంక్స్ అండి. నేనే తప్పు చేయలేదని అందరికీ తెలిసినా ఏ ఒక్కరూ నాకు సాయం చేయడానికి ముందుకు రారని నాకు తెలుసు. ఎందుకంటే ఈ కేసులో నేను కంప్లీట్గా కార్నర్ అయ్యాను. నాకు హెల్ప్ చేయాలని చూస్తే ఎక్కడ వాళ్ళు కూడా ఇరుక్కుపోతారో అని వాళ్ళ భయం. బట్ మీరు ధైర్యంగా ముందుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కార్తిక్ గారు, రా. రుక్మిణి నాకు బాగా కావలసిన మనిషి. వచ్చి సహాయం అడగగానే కాదనలేకపోయాను. పైగా మీలాంటి సిన్సియర్ ఆఫీసర్కి అన్యాయం జరుగుతుంది అంటే చూస్తే ఎలా ఊరుకుంటాను? ఓకే, పాయింట్కి వచ్చేస్తా. ఎవరో ఒక అమ్మాయి మీ మీద తప్పుడు ఆరోపణలు చేసింది అంటే, ఒకటి, ఆ అమ్మాయికి మీరు డైరెక్ట్గా ఏదైనా ఇష్యూ చేసి ఉండాలి, లేదా మీరంటే పడని వాళ్ళెవరైనా ఈ అమ్మాయిని అస్త్రంగా వాడుకొని మీ మీద ఉసుగుల్పుండాలి. నాకు తెలిసినంత వరకు నేను ఆ అమ్మాయిని ఎక్కడా చూడలేదు. ఆర్ యు ష్యూర్? 100%. తన మొహాన్ని నేను టీవీలో చూడటమే మొదటిసారి. అయితే డౌటే లేదు, ఇది మీరంటే గిట్టని వాళ్ళే చేశారు.
ఇలాంటివి ఆలోచన చేస్తేనే మీ ఉద్యోగం అండ్ మీ రెప్యుటేషన్ రెండు పోతాయని వాళ్ళకి బాగా తెలుసు. అందుకే ఈ రూట్ ఎన్నుకున్నారు. మీరు ఇందులోంచి బయటపడాలి అంటే ముందు ఆ అమ్మాయి ఎవరో తెలియాలి. ఆ తర్వాత తనని వెతికి పట్టుకోవాలి. కేసు వేసింది వాళ్ళే కాబట్టి కోర్టుకి ఎలాగో వస్తుంది కదా. అక్కడే పొరపాటు పడుతున్నారు. వాళ్ళ ప్లాన్ మిమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పడం కాదు, కార్తీక్ని పర్మనెంట్గా లోపల వేయించడం. సో ఆ అమ్మాయిని కోర్టుకి రానివ్వరు. నా అంచనా కరెక్ట్ అయితే ఈ పాటికే ఆ అమ్మాయిని దేశం దాటించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వెరీ గుడ్, చాలా బాగా పర్ఫామ్ చేసావు. ఇప్పుడు నేను తప్ప నీకు వేరే దిక్కు లేదు. ఒప్పుకోకపోతే నీ భర్త పరిస్థితే నీకు పడుతుందని బలవంతంగా నన్ను తీసుకో. ఎల్లుండే కోర్టు హియరింగ్ కాబట్టి నువ్వు ఈరోజే దేశం దాటి వెళ్ళిపోవాలి. మేడం, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. నేనలా పారిపోవడం కన్నా కోర్టులో హాజరయ్యి టీవీలో చెప్పిన విషయమే అక్కడ చెప్తే సమస్య తీరిపోతుంది కదా. పిచ్చిదానా, నువ్వు తప్పుడు నింద వేసింది సాధారణమైన వ్యక్తి మీద కాదు, డిఎస్పీ కార్తిక్ కృష్ణ మీద. నీ జాడ వాళ్లకు ఏ మేరకు తెలిసినా నీ ముక్కు పిండి మరీ నీ చేత అసలు నిజం చెప్పిస్తారు. అధిక ప్రసంగం చెయ్యకుండా చెప్పింది చెయ్యి. వెళ్ళు. ఉమ్. అలా చేస్తే అపోనెంట్ అటెండ్ అవ్వలేదని కేసు కొట్టేస్తారు కదా. అలా చేస్తే వాళ్ళకే నష్టం కదా. రుక్మిణి, ఆ అమ్మాయి కోర్టుకు అటెండ్ అవ్వకపోతే నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. అదే తను రాలేకపోతే చనిపోతే అంటే చంపేస్తారా? లేదు, వేరే ఎవరు అమ్మాయి డెడ్ బాడీని తీసుకొచ్చి ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని మ్యానిపులేట్ చేసి ప్రయత్నం చేస్తారు. కార్తిక్ గురించి టీవీలో చెప్పడం వల్ల కార్తిక్ తనని ఇంకా వేధించాడని, ఆ టార్చర్ తట్టుకోలేకే సూసైడ్ చేసుకుందని అందరినీ నమ్మిస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.